ఫ్రెండ్స్, ఈ మనిషి తన ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. యాంటీబయోటిక్ గోళీలను మద్యంలో కలిపి తాగేశాడు. కానీ తరువాత జరిగిందేమిటంటే అతని జీవితాన్నే మార్చేసింది. ఒకసారిగా టీవీ స్క్రీన్ వంకరగా తిరగడం మొదలైంది. వెనక నుంచి తెల్లటి వెలుగు పెల్లుబికింది. ఏమిటిది అని వెనక్కి తిరిగి చూసేసరికి గోడలే మాయమవుతున్నాయి. అతని చేతులు మసకబారుతూ పారదర్శకంగా మారుతున్నాయి. అంతలోనే నేల చీలిపోయి లివింగ్ రూమ్ మొత్తం బురదతో నిండిన దొబ్బగా మారిపోయింది. అతని శరీరం నెమ్మదిగా లోపలికి దిగజారుతోంది. పక్కనే నీళ్లలో అలజడి. ఒక పెద్ద మొసలి అతన్ని గడిగా గమనిస్తోంది. భయంతో వెనక్కి తగ్గాడు. కాని వెనక్కి తిరిగేసరికి ఒక ప్రాచీన సైనికుడు ఖడ్గం ఎత్తుకుని అతని వైపు పరిగెత్తుకొస్తున్నాడు. ఖడ్గం కిందికి పడబోయే క్షణంలో ఒక మెరుపు. అంతే, అతను మళ్లీ తన లివింగ్ రూమ్ ఫ్లోర్ మీద పడిపోయి ఉన్నాడు. పూర్తిగా సేఫ్. కానీ చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. ఇది కేవలం భ్రమ అయితే నేల మీద ఉన్న అసలు గీతలు ఎలా వచ్చాయి? ఒకే ఒక్క అవకాశం. అతను కాలంలో ప్రయాణించాడు. దాన్ని నిరూపించడానికి మరో గోలీ వేసుకుని తన ఫోన్లో మొత్తం రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. సరిగ్గా 7 నిమిషాల తర్వాత అతను నిలబడి ఉన్నది మంచుతో కప్పబడ్డ బంజరు భూమి మీద. గాలి గట్టిగా వీస్తోంది. చుట్టూ అంతా మంచే, హిమయుగం. చలితో అతని శరీరం వణికిపోయింది. 7 నిమిషాలు పూర్తయ్యేసరికి అతను మళ్లీ తన బాత్రూమ్ ఫ్లోర్ మీద పడిపోయాడు. కానీ ఈసారి అతని శరీరం మీద నిజంగానే మంచు ఉంది. వీడియో చెబుతోంది అతను ఖచ్చితంగా 7 నిమిషాల పాటు కనిపించలేదు. ఇప్పుడు ప్యాటర్న్ క్లియర్. అతను ఎక్కడ నిలబడి ఉంటాడో ఆ స్థలం, ఆ సమయమే అతను వెళ్లే టైంను నిర్ణయిస్తోంది. మరి ఈ మందు ప్రభావం కేవలం 7 నిమిషాలే. కానీ ఆ 7 నిమిషాలు అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేశాయి.